నల్లగొండ పట్టణంలోని రామ్నగర్ పార్కులో డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పలు అంశాల అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో కుక్క కాటుతో ఎంతో మంది చనిపోతున్నారని ఇటీవల వార్తల్లో చూస్తున్నాము. ఈ విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పందించింది. నల్గొండ జిల్లాలో సుమారు 40,000 కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమెరికా లాంటి దేశాల్లో మనుషుల్లాగానే కుక్కలకు కూడా విలువ ఇస్తున్నారు. కుక్కలను ఎవరు చంపాల్సిన అవసరం లేదు. పాపం మూట కట్టుకోవద్దు. కుక్కలను దత్తత తీసుకునే కార్యక్రమం మంచి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాలకి నా సహాయం అందిస్తాను అన్నారు. హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రోగ్రాం నల్గొండలో నిర్వహించాము. డాగ్ అడాప్షన్, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్ పెంచాలి. కుక్క కాటుకు గురి కాకుండా ఉండేలా, ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా చేయాలన్నారు. దేశంలో చూస్తున్నారు వీధి కుక్కల మూలాన ఎంతో మందికి గాయాలవుతున్నాయని వీధి కుక్కల మూలాన ఎంతో మంది గాయాలవుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడలో కూడా ఒక కుక్క గర్చి ఒక లేడీ ఇప్పటికి కూడా సీరియస్ గానే ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ. ఇది కొన్ని లక్షలాది ఈ వీధి కుక్కలు ఉన్నది. వీటిని ఏం చేయాలని ఆఖరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని చంపకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ, ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుండగా మళ్ళీ వ్యాక్సినేషన్, మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా, దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు మా దేశంలో చూస్తున్నారు వీధి కుక్కల మూలాన ఎంతో మందికి గాయాలవుతున్నాయని వీధి కుక్కల మూలాన ఎంతో మంది గాయాలవుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడలో కూడా ఒక కుక్క గర్చి ఒక లేడీ ఇప్పటికి కూడా సీరియస్ గానే ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ. ఇది కొన్ని లక్షలాది ఈ వీధి కుక్కలు ఉన్నది. వీటిని ఏం చేయాలని ఆఖరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని చంపకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ, ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుండగా మళ్ళీ వ్యాక్సినేషన్, మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా, దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం బుంటగట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి ఒక పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఒక 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది. ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకురాపోంటే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఉన్న వాటిని దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఈరోజు 49 మంది ముందుకు వచ్చి తీసుకున్నారు.
వాళ్ళందరికీ కూడా అభినందనలు. తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి మా యంత్రాంగం మేము సిద్ధంగా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.